అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదండి. ఐ డోంట్ హ్యావ్ నో ఎనీథింగ్. అసలు ఆ ఫ్లవర్ వచ్చే వరకు కూడా తెలియలేదు ఏ మొక్క అని. సో రకరకాలు తీసుకొచ్చి అన్నీ పెట్టాం. అండ్ తర్వాత యాప్స్ని ఇన్స్టాల్ చేసి ఇది మొక్క ఏంటి అని చెక్ చేసే స్టేజ్ నుంచి వచ్చాం. ఎలా పెరుగుతుంది అసలు ఏంటి అని. కానీ ఈరోజు చూస్తుంటే అర్థమవుతుంది, ఓకే, ప్లాంట్స్ ఈజ్ మోర్ టాలెంటెడ్ దెన్ హ్యూమన్. దట్స్ వాట్ ఐ పర్సనలీ లెర్న్ ఫ్రమ్ హ్యూర్. ఎందుకు అంటే ఎంత చక్కగా వాటికి సైడ్ ఎక్కడుంది అని ఎత్తుక్కుంటాయి, ఎలా గ్రో అవ్వాలని ఎత్తుక్కుంటాయి. అండ్ దాని ఏమంటారు థ్రెడ్ ఎక్కడ దానికి దొరుకుతుందని ప్రతి సపోర్టర్ కోసం వెళ్తుంది. వేర్ హ్యూమన్స్ ఈజ్ నాట్ రియలీ ట్రైయింగ్. ఇప్పుడు మనం అడిగితే ఒక గ్రోత్ కావాలంటే ఆర్గనైజేషన్లో కానీ ఒక ఎంప్లాయీ కానీ మనం వీఆర్ క్రిటిసైజింగ్ అవర్ సెల్ఫ్. లైక్ ఎవరు సాయం చేయలేదు అని చూస్తాము. కానీ మొక్కలు ఏం చేస్తున్నాయంటే ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ది సపోర్ట్. లిటరలీ అవి వెళ్తున్నాయి, వాటికి కావాల్సి ఎక్కడ దొరుకుతుంది నాకు ఎండ, ఎక్కడ దొరుకుతుంది నాకు సపోర్ట్ అని దే ఆర్ సర్చింగ్ ఫర్ ఎ సపోర్ట్. ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఎ ప్లాంట్, సేయింగ్ దట్ search and your own strength, search for your own living. I think this is a good example I felt learned from the plants. Day to day 2 hours spend చేస్తాం. మార్నింగ్ రావడం, చెట్లకు మొక్కలు పోయడం, పెస్ట్ ఉన్నాయా లేదా చూడడం. ఇక్కడ ఒకటండి నేను నేర్చుకుంది, నాకు పురుగులంటే చాలా భయం, అసలు వాటిని ఎప్పుడు టచ్ చేయలేదు. నేను డిపార్ట్మెంట్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు చేతితో నలపండి. రియల్గా అది ట్రూ. ఎందుకంటే ఒక చిన్న ఆలోచించండి, ఒకవేళ మీ పిల్లలకి ఎవరికన్నా చీమ కుట్టిందంటూ ఏం ఆలోచిస్తాం? మనం వెళ్ళి చాకుని తీసుకొద్దాం, కత్తిరి తీసుకొద్దాం, లేదా స్టిక్ తీసుకొచ్చి కొట్టి చంపుదామని మనం చూడము. ద మూమెంట్ యూ సీ యాంట్ ఈస్ బైటింగ్ యువర్ కిడ్, ఫస్ట్ చేతితో చంపేస్తాము. అది అలాగే చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పెస్ట్ వచ్చిందంటే వచ్చింది, దెర్ ఇస్ అ సీడ్. సో మనం వాటిని ఇమీడియట్గా చంపేయాలి. సో దానివల్ల ఏముంటుందంటే నెక్స్ట్ పెరగకుండా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ యువర్ ప్లాంట్ టు గ్రో. ఐ థింక్ దట్ ఈస్ వన్ లెసన్ అండి. మీరు మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో మొక్కల్ని కూడా అలాగే చూసుకోండి. అండ్ లుక్అవుట్ దెమ్ ఎవ్రీడే. ఏమైనా పురుగులు వస్తున్నాయా, లేకపోతే చిన్న చిన్న పెస్ట్ ఏమైనా వస్తున్నాయా, చేత్తో మనం ఎంతవరకు తీయచ్చు ఒకటి ఆలోచించుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి కంపల్సరీ వీకెండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. ఎందుకు అంటే వచ్చిన తర్వాత మనం ఏం చేసినా దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో రాకముందే జాగ్రత్త చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.